వెల్కమ్ టు మై ఛానల్ అశ్విత రెడ్డి వ్లాగ్స్. మేమైతే కొత్తపల్లిగూడలో ఉన్న ఎకో హిల్స్ పార్క్కి వెళ్తున్నాము. అది మధ్య బాగా ట్రెండ్ అయింది కదా, మరి మీరందరూ కూడా వెళ్ళారా లేదా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. మాకైతే దగ్గరలోనే ఉంది పార్క్, జస్ట్ 10 minutes జర్నీ. బట్ మాకు ఇప్పటికీ కుదిరింది వెళ్ళడానికి. ఈరోజు అయితే చూడ్డానికి వచ్చాం. ఎలా ఉంది ఏంటి చూద్దాం రండి. మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ టికెట్ ఆప్షన్ ఏం లేదు, స్కానర్ ఉంటుంది. స్కాన్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయాలి. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కెమెరా కానీ తీసుకొస్తే కెమెరాకి 4000 చేంజ్ పడుతుంది టికెట్. లోపలైతే చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్గా, ఎక్కడ ఎలాంటి డస్ట్ లేదు. ఈ పార్క్లో స్పెషల్ అంటే 2 ఉన్నాయి. ఫస్ట్ ఈ బోట్ వాక్ వచ్చేసి 1.5 kilometers ఉందంట. మొత్తం పార్క్ చుట్టూ మొత్తం ఇదే ఉంటుంది. చాలా బాగుంది పైకైతే వ్యూ. నేను అది కూడా క్యాప్చర్ చేస్తాను, మీరు చూడండి. మా చిన్నోడైతే చాలా భయపడుతుంది దానిపైన నడవడానికి, ఎందుకంటే అది కొంచెం సౌండ్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందా అని దాన్నే అబ్జర్వ్ చేసి మరీ చూస్తున్నాడు. మధ్య మధ్యలో మనకి ఇలా కొంచెం స్పేస్ అయితే ఉంటుంది, మళ్ళీ మనం బ్యాక్ పార్క్లోకి రావడానికి. కంటిన్యూగా అయితే ఏం లేదు. ఇదైతే హిమాన్ సాగర్ రోడ్ పక్కన. పైనుంచి అయితే వ్యూ ఎంత బాగుందో మీరే చూడండి. చెరువు ఇంకా బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత మేమైతే బర్డ్స్ పార్క్కి వెళ్ళాము. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కేసరికి మా చెల్లెలు అయితే అలసిపోయి కూర్చుంది. బర్డ్స్ పార్క్కి 150 ఉంది టికెట్ ఈచ్ పర్సన్కి. లోపలైతే చాలా బాగుంది, రకరకాల బర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారంట. ఆ సౌండ్స్, ఆ వాతావరణం చాలా బాగుంది. వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, మనకు పెట్టే ఛాన్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ఒక పర్సన్ అయితే ఉంటారు. అక్కడైతే అవి నా చెయ్యి కొరికాయి, నేనైతే అన్నీ పడేసా. అది ఎందుకో బాగా ఫ్రస్ట్రేషన్గా ఉన్నట్టుంది.
టచ్ చేస్తేనే అరుస్తుంది, పైకి వస్తుంది. నుంచైతే మేము రిటర్న్ అయ్యాము, కిందికైతే వెళ్ళిపోయాము బర్డ్స్ పార్క్ నుంచి. ఇదైతే పైన ఉంది బర్డ్స్ పార్క్. ఇక్కడైతే ఒక మంచి షేప్లో ఒక రాయి అయితే డిజైన్ చేశారు, చాలా బాగుంది. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ నించొని. పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసము ప్లే ఏరియా కూడా డిజైన్ చేశారు. కింద ఉంది, మళ్ళీ పైన కూడా ఉంది. మా వాళ్ళైతే అలసిపోయి కూర్చున్నారు పార్క్ అంతా తిరిగి. మా చిన్నోడిని ఫొటోస్ తీద్దామని దానిపైన కూర్చోబెడుతున్నాం, కానీ వాడు అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, కానీ చాలా కాస్ట్ పడుతుంది. మీరు ఇంటికి తెచ్చుకోవడమే బెటర్. నేనైతే ఇంకా చాలా క్యాప్చర్ చేయలేదు, కానీ పార్క్ మాత్రం బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ అయ్యి చూడండి. పార్క్ నుంచి అయితే మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. మన ఛానల్ని అయితే అందరు చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.